అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు వచ్చేసి మనం షింజన్కి వెళ్తున్నామండి. ఒక 6 days నాకు హాలిడేస్ ఉన్నాయన్నమాట. సరదాగా అటు వెళ్ళి చూద్దామని చెప్పేసి. షింజన్ ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఎప్పుడు బస్సుతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు ఏదో చిన్న చిన్న ప్లేస్ చూసి వచ్చేసాను. ఇప్పుడు కంప్లీట్గా కార్ వేసుకెళ్తున్నాను. చూద్దారండి అక్కడ ఏముంటాయో ఏంటో. ఎందుకంటే షింజన్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని విన్నాను. అక్కడ ఏముంటాయో అయితే నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు వెళ్ళేది చూద్దాం, కొత్త ప్లేస్ కదా. ట్రావెలింగ్లో కూడా అదొక స్పెషాలిటీ అండి. నిజంగా భలే ఉంటుంది. దేవుడా, అది ఇంకా చాలా దూరం ఉందండి. ఆల్మోస్ట్ 1 hour వెళ్ళాలి. సో హ్యాపీగా ఒక చిన్న కునికేసేద్దాం. ఇదిగోండి, మనం వచ్చేసి హైవే కాకుండా ఇలా గౌసు అనేది ఏంటంటే హైవే మాట. గౌజా అనేది ఇలా ఫ్లైఓవర్ల మీద వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సిటీకి 2 దారులు అన్నమాట. ఇది ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోయేది, నార్మల్ రూట్ ఉంటుంది. ఒకవేళ మనం వేరే ప్లేసెస్కి వెళ్ళాలంటే హైవే మామూలుగా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ ఫ్లైఓవర్ల మీద మొత్తం సిటీ అంతా ఉంటుందండి. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఫ్లైఓవర్స్ ఎక్కడన్నా తీసుకెళ్ళడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఒకవేళ కింద అంటే మీరు అనుకోవచ్చు, ఇంకా ఫ్లైఓవర్లు అయితే మరి కింద నుంచి ఎందుకు వెళ్తారా అని. మామూలు చిన్న రోడ్లు ఉంటాయి కదండి, అవి కింద. ఫ్లైఓవర్స్ మొత్తం సిటీ అంతా ఉంటాయండి. సో మనకి ప్రాబ్లం ఉండదు, సిగ్నల్ ప్రాబ్లం ఉండదు. ఇలాగా చాలా బాగుంటుంది. ఒకసారి అదేదో మిడిల్ ఫింగర్లా ఉంది కదా, మీరే చెప్పండి అలా ఉందో లేదా అని చెప్పేసి. దీన్ని జోంగియన్ ఫూటా అంటారండి. చాలా పెద్ద టవర్ అన్నమాట. బిఫోర్ సిబిడి టవర్ అదే బిగ్గెస్ట్ టవర్ అన్నమాట. ఇదిగోండి వెళ్తున్న బుల్లెట్ ట్రైన్. ఇదివరకు ఎప్పుడు దారిలో అన్ని వీడియోలు తీయలేదు, సాదా మీకు చూపిద్దాం వెళ్తాం అని చెప్పేసి. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి హైవేకి వెళ్తాం అన్నమాట. హైవే ఇప్పుడు ఈటీసీ తీసుకుని ఎంటర్ అవుతాం. ఎలక్ట్రానిక్ టికెట్ కౌంటర్ అది మాట, ఈటీసీ. ఇప్పుడు మనం ఈటీసీలో ఎంటర్ అయ్యామండి. అది ఆటోమేటిక్గానే మనకి నోట్ అయిపోద్ది. ఇప్పుడు మనం హైవే మీద ఉన్నామన్నమాట. ఆ పక్కన ఉన్నాయన్నీ హైవే మీద ఉన్న హోటల్స్ మాట అండి. చాలా ఫేమస్ అండి ఈ హోటల్. చూసారా, ఇక్కడ ఎవరన్నా వేరే సెలబ్రిటీస్ కానీ ఎక్కడికైనా వస్తే ఇక్కడ ఉంటారన్నమాట. అక్కడ విఐపి కార్డు ఉండాలి, లేదంటే ఉన్నవారు లోపల. అక్కడ ఈ సన్ చూసారా, ఏదో ఎక్లోప్సీ ఏదో అంటారు చూడండి, అలా వచ్చినట్టు ఎంత బాగుందో అసలు. అందంగా ఏదో ఎవరో పెయింట్ వేసినట్టు. ఆ మేఘాలు ఎందుకు అలా వచ్చి, వాళ్ళు ఏ ఎఫెక్ట్లు వాడలేదండి. ఇది ఒరిజినల్గానే తీశాను. ఇలాగే ఉందండి పైన. ఇప్పుడు వచ్చేసి మనం అక్కడ షెంజన్కి వచ్చేసామండి. వస్తే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఇది మన 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 విలేజ్ సైడ్ ఉండొచ్చు చూడండి, అలాగే ఇక్కడ కూడా విలేజ్ సైడ్ మాట ఇది షెంజన్ అనేది. ఎంత దూరం ఎందుకు వచ్చావరా బాబు అనుకోవచ్చు. ఒక మంచి ఏరియా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఫుడ్ తినడానికి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మొత్తం అంతా షెంజన్లో ఉన్న వాళ్ళతో మ్యాక్సిమం ముస్లిం కమ్యూనిటీ ఉంటుందండి ఇక్కడ చాలా వరకు. కానీ వాళ్ళ ఫుడ్ ఉంటుందండి, సూపర్బ్ మాట, అసలు మామూలుగా ఉండదు. సో దాన్ని మనం టేస్ట్ చేద్దామని చెప్పేసి అంత దూరం నుంచి ఇంతవరకు వచ్చాం. ఇప్పుడు బ్యాటరీ కాయేసుకొచ్చాను కాబట్టి ఇప్పుడు ఛార్జింగ్ ఎత్తుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం ఎదురైంది ఏంటంటే, నాకు మీరు జంజోర్ అనుకోండి, వీధికి ఒక ఛార్జింగ్ ప్లాట్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఛార్జింగే కనిపించట్లేదు. దొరక ఒక పోలీస్ స్టేషన్ పక్కన వాడు దొరికితే లక్కీగా పెట్టేసుకున్నాను అనమాట. ఆ పోలీసు వాడిని అడిగి పర్మిషన్ పెట్టేసుకున్నాం ఛార్జింగ్. నేను పెద్ద తప్పు చేశానండి. అనుకోలేదు ఇంత కోల్డ్ ఉంటుందని చెప్పేసి. జస్ట్ ఇది ఒక్కటే థిక్ ఉంది, మిగతా అంతా చాలా 1 layer అన్నమాట. 1 layer వేసుకున్నాను. చలి దుప్పేస్తుందో రేంజ్ చెప్పాలంటే. ఏరియా మాత్రం చాలా కోల్డ్గా ఉందండి. అంటే మ్యాక్సిమం అది వేసినంత వరకు ఇక్కడ పెద్ద బిల్డింగ్లు లేవు ఇక్కడ. సో మేబీ విండ్ కూడా ఆపదు. సో దానివల్ల ఏంటంటే ఫుల్ చలి. అన్ని చిన్న బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. నార్మల్గా ఏలూరు సైడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో విండ్ ఏం ఆపట్లేదు, చల్లగా ఫ్రీజింగ్, అసలు మామూలుగా లేదు అసలు ఫ్రీజింగ్ అయితే మాత్రం. ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో వెతుకుతాం. ఎందుకంటే ఆ రెస్టారెంట్కి నేను ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిన దానికి చాలా దూరం ఉందండి. ఇక్కడ అన్ని ఛార్జింగ్ పాయింట్స్ ఏం లేవు. గీర్లు అంతా చాలా కామన్గా ఉందంటే. లంక ఏలూరు సైడ్ ఏరియాలో ఉంటాయండి లంక ఏరియాలు అని చెప్పేసి. కొంచెం గీర్లు మొత్తం అంతా సేమ్ టు సేమ్ ఉంది నిజం చెప్పాలంటే. దేవుడా, చలి మాత్రం బాబోయ్ రేంజ్లో ఉందండి. అది ఆ ఫుడ్ కొంచెం లాగింగ్ చేస్తే సరిపోద్ది. ఇదిగోండి వాటర్ క్యాన్ అనమాట. ఇది 5 hands అండి వాటర్ క్యాన్ వచ్చి, 5 to 6 hands. ఇదిగోండి మనం వెళ్తున్నాం. ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి మొత్తం ముస్లిం కమ్యూనిటీ ఉంటుందండి. ఇదిగోండి మీరు బ్యాగ్కి బెల్ట్లు అవన్నీ తెగిపోయినా, లేదంటే జిప్పులు పోయినా ఇక్కడ బాగు చేయటాలు. మీ నిజంగా చెప్తున్నానండి, ఇండియాలో పల్లెటూరుని చూస్తే మీరు ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి, సేమ్ టు సేమ్.
చాలా బావుంటది. అంటే జనాలు అంటే నేను చెప్పేది డర్టీ అని కాదండి. ఎలా చెప్పాలంటే ఎక్కువ వార్మ్‌గా ఉంటారు. అంటే చాలా మాట్లాడడం ఇయన్నీ ఉంటాయన్నమాట. ఇదొక పల్లెటూరులానే చాలా బావుంటది. పైగా ఇంకోటేంటంటే ఫుడ్ అనేది చాలా స్పెషల్ అండి ఇక్కడ. మీరు అస్సలు మిస్ కాకూడదసల. నిజంగా. ఎందుకంటే ఇక్కడ అమ్ముతున్నారు చూడండి ఈళ్ళు మనకి ఇండియాలో రైతు మార్కెట్‌లని ఉంటాయి చూడండి. ఆ టైప్‌లో ఇక్కడ ఇది. వీళ్ళు కూడా రైతులమాట. డైరెక్ట్‌గా ఒక బండేసుకొని అదిగోండి ఈ బండేసుకొని వీళ్ళు మియాన్ బౌచా అంటారండి దాన్ని. అంటే బ్రెడ్ కార్ అని అర్థం. మన ఇండియాలో కూడా ఓమి కార్ ఉంటది చూడండి అలా మాట. ఇదిగోండి. ఇక్కడ ఇవేంటంటే ఒరిజినల్ యాపిల్స్ మాట. మీరు చూసే ఉంటారు. ఇప్పుడు డూప్లికేట్స్ యాపిల్స్ బీభత్సంగా ఉంటాయి. ఇది మాత్రం ఒరిజినల్ ఇది. చాలా బావుందండి నిజంగా టేస్టు. అసలు ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు అంత బావుంది టేస్ట్ వచ్చేసి ఇది. చాలా తియ్యగా ఉందండి. ఏదో పంచదారలాగా. ఎందుకంటే ఆ డూప్లికేట్స్ అన్ని ఇక్కడ ఈ పిల్లని చూస్తే నాకు నిజంగా నా చైల్డ్‌హుడ్ గుర్తుకొచ్చిందండి. చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళినప్పుడు స్కూల్ గేట్ తీయకపోతే అలాగే బయట నుంచునేవాళ్ళనమాట సరదాగా. ఎప్పుడు నేను చిన్నప్పుడు చదివే స్కూల్‌లో మాట అలా ఉండేది. అసలు మిస్ అయిపోతున్నాను మామూలుగా కాదు. మా ఫ్రెండ్స్ అందరూ గుర్తుకొచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే తాళ్ళపూడి అనే ఒక విలేజ్ ఉండేదన్నమాట. అక్కడ ఉండేవాడిని నేను. అక్కడ మేము వెళ్తున్నప్పుడల్లా ఇలాగ ఉండేదన్నమాట యాక్చువల్లీ. చాలా బావుంటదండి. రాజమండ్రి పక్కన మాట అది. చాలా బావుంటది. సో, ఇగోండి ఇక్కడ ఇయన్నీ అయిపోయినాయండి. యాక్చువల్లీ మేము రావడం చాలా లేట్ అయింది. మీరు అనుకోవచ్చు ఇదేంటి 6కి లేట్ అయింది అంటున్నామని. 6కి లేట్ అయింది కాదండి. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారన్నమాట. 8 ఆహ్, 7 అలా టైంకొచ్చి ఓపెన్ చేస్తారన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి దాకా అమ్ముతారు. అమ్మేసి ఇంకెళ్ళిపోతారన్నమాట. ఇగో చూడండి అన్నీ రైతులే అమ్ముతారన్నమాట. అన్నీ రైతు బజార్‌లే ఉంటాయి ఇక్కడ. ఎవరికి వాళ్ళు తెచ్చుకోవటం, చిన్న టెంట్‌లేసుకోవటం, అమ్మేసుకోవటం అంతే అన్నమాట. మొత్తానికైతే ఇక్కడ అన్నీ అయిపోయాయండి. ఎళ్ళిపోతున్నారు. అదిగోండి ప్యాక్ చేసేసుకున్నారు అందరూ. ఇలాగ చిన్న ట్రక్ ఏసుకుంటారు, వచ్చేస్తారు, అలా ప్యాక్ చేసుకుంటారు, ఎళ్ళిపోతారు. మళ్ళీ రేపొద్దున్న వచ్చిన తర్వాత ఎవరికి ఏ ప్లేస్ వద్దో తెలీదండి. ఈరోజు ఇక్కడ ఇలా పెట్టుకుంటారండి అంటే ఫిక్స్‌డ్ కాదన్నమాట. మీరు ఎక్కడైనా వేసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. టెంట్‌లో ఏసుకోవచ్చు మాట. సో, వాళ్ళు ఫిక్స్‌డ్ అని మాత్రం ఉండదు. పాపం ఈవిడ దాన్ని మోయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈవిడ. అందుకే నేను హెల్ప్ చేశాను పాపం. ఎందుకంటే అంత ముసలావిడ అసలు ఆ టైంలో కూడా వీళ్ళు వర్క్ మాత్రం వదలరండి చైనీసోళ్ళు. నిజంగా చెప్తున్నాను. చాలా కష్టపడి పని చేస్తారు. ఆళ్ళ ముసలి అలాంటివి ఏమి ఉండదండి. వాళ్ళకి ఎనర్జీ ఉన్నంత వరకు పని చేస్తూనే ఉంటారు. సో, కొంచెం హెల్ప్ చేశాను ఆవిడకి. అదండి థాంక్స్ అంటుంది. చూసారా? ఇగోండి మూటలేంటంటే ఇది క్లోత్స్ మాట. క్లోత్స్ ఏంటంటే కొన్ని హోల్‌సేల్‌గా కొనేస్తారండి ఆన్‌లైన్‌లో. ఒక 20 డ్రెస్సులు, 30 డ్రెస్సులు హోల్‌సేల్ కొంటే వీళ్ళు ప్యాక్ చేసి ఆ ప్యాక్‌ని అలా పంపేస్తా ఉంటారు. ఇక్కడ బయటకొచ్చి అమ్ముతారనమాట. ఈళ్ళు ఏం చేస్తారంటే దౌవిన్‌లోంచి లైవ్ ఓపెన్ చేస్తారండి. లైవ్ ఓపెన్ చేసి అమ్ముతా ఉంటారు. ఆ లైవ్‌లోనే అమ్మేస్తారు. పైగా మన ఇక్కడికొచ్చినోళ్ళు కూడా అమ్మేసుకుంటా ఉంటారు మరి. బాబోయ్! ఇదేంటి ఇది ఎలా పరిగెట్టేత్తుంది? మీరు అనుకోవచ్చు తనేంట్రా బాబు అంతా అదే యేసుకున్న డ్రెస్ అండి చెప్తానండి కనీసం 2 సెంటీమీటర్స్ థిక్ ఉంటదండి. అంత థిక్కున్న డ్రెస్ యేసుకుంది. ఈరోజు ఏంజిల్ వచ్చేసి మామూలుగా కాదు. అందుగురించి అంతలా కనిపిస్తుంది. ఏదో పోలార్ బియర్ లాగా. చూసారా? ఇగోండి ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది అంతేనా మీరే చూడండి ఒకసారి మొత్తం ఆల్మోస్ట్ ముస్లిం కమ్యూనిటీ ఉంటదిక్కడ. చాలా బాగా వండుతారండి వీళ్ళు అసలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు నిజంగా. వీళ్ళు వండే అది మటన్ వచ్చేసి అది హెడ్ అండి. మటన్ సూప్ మాట. అది మన ఇండియాలో ఉండకుండా పాయ ఏయో ఉంటాయి చూడండి అలాగే ఆ టైప్‌లో ఏవో వండుతారండి ఇక్కడ. చాలా డెలిషియస్‌గా ఉంటాయన్నమాట. ఎక్కడెక్కడి నుంచి వస్తారు. మీరు అనుకోవచ్చు నీట్‌గా ఉండలేదు అది చాలా నీట్‌గా వండుతారండి నిజంగా చెప్తున్నాను. అసలా బావుంటది. చాలా బావుంటది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. ఇక్కడ షెంజన్ వస్తే మాత్రం ఈ స్ట్రీట్‌ని మాత్రం అస్సలు మిస్ కాకండి. నేనైతే ఏదన్నా ఉంటాయేమో, ఏదన్నా దొరుకుద్దేమో అని చెప్పేసి మాక్సిమం ట్రై చేస్తున్నాం గానీ, అన్నీ మూసేశారండి. ఆడికెళ్తే ఆడేమో ఇంక లాస్ట్ 2 ప్లేట్లున్నాయి ఆళ్ళకిత్తానంటున్నారు. అబ్బా! బాగా హర్ట్ అయిపోయాం. సో, మధ్యలో ఇదిగోండి ఇది ఏ మీటో కూడా గుర్తులేదు నాకు తెలియట్లేదది. అయితే మీట్ అయితే తీసుకున్నాం. కానీ అది మీటో కాదో కూడా తెలీదండి. ఎందుకంటే తనేమంటుందంటే డూప్లికేట్‌ల మీట్లు అమ్ముతారంట ఇక్కడ. ఆ మీట్ టేస్ట్‌లా ఉంటది. మనం ఇండియాలో ఉంటాయి చూడండి ఏదో అంటారు దాన్ని పన్నీర్ కాదు. ఏదో ఉంటదండి. మీల్ మేకరో ఏదో ఉంటది. దాన్ని ఆ టైప్‌లో మాట. ఇది రియల్ మీట్ కాదండి. వాళ్ళేదో చేసింది మాట. సో, ఏమీ దొరకకుండా ఇక్కడికొస్తే పాపం తోఫు ఉందంట ఇక్కడ. తోఫు వండిస్తుందనమాట మాకు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేదండి తినడానికి చాలా ఆకలేసేస్తుంది. అంత దూరం నుంచి డ్రైవ్ చేసుకొని ఒక 2:30 గంటలు డ్రైవ్ చేసి వస్తే ఏమీ లేకపోతే ఎలాగండి? సో, తనని ప్లీజ్ చేసి ఒరేయ్ బాబు 2 ఏళ్లు ఎక్స్‌ట్రా ఇస్తాను నాయన కొంచెం వండంటే వండుతుంది. అదేంటంటే సోయాబీన్ మిల్క్ అండి అది. సోయాబీన్ మిల్క్ వేసి ఆ తోఫుని అందులో వేసి వండుతారనమాట. అదిగోండి తోఫు తీసుకొచ్చేది చూడండి అలాగా. అది తోఫు మాట. పన్నీర్‌లా ఉంటది చూడడానికి. చాలా సాఫ్ట్‌గా ఉంటది. సో, అదిగోండి అది అందులో వేసేస్తారు. వేసేసి దాన్ని ఇంక ఉడకబెడతారనమాట.
అది అందులో పెట్టి ఉడికితే అందులో ఏదో టేస్ట్‌లు ఏస్తారండి ఇంగ్రీడియెంట్స్. మనకు తెలీదు అవి ఇంగ్రీడియెంట్స్ ఎలా చేస్తారని చెప్పేసి. గానీ బాగా చాలా బాగా చాలా బావుంటదండి టేస్ట్ వచ్చేసి మాత్రం. అదిగోండి మొత్తానికైతే ఉడికిపోతుంది ఫుల్లుగా. అబ్బబ్బబ్బా! ఏమైనా ఉండదా చూడ్డానికి మాత్రం నిజంగా పన్నీర్‌లానే ఉంటదండి చూడ్డానికి మాత్రం. టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అదే టేస్ట్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటది. మామూలుగా ఉండదనండి డిఫరెంట్‌గా ఉంటది. మీరు కొన్ని సార్లండి పదాలు తెలుగు కూడా మర్చిపోతున్నానండి. వచ్చి చాలా కాలమైంది ఇండియాకి. ఈసారి మాత్రం వచ్చి ఖచ్చితంగా చాలా టైం ఉండాలి. ఇండియాలో స్పెండ్ చేయాలసల. మామూలుగా కాదు. అబ్బా! చూసారా ఎంత బావుందో? ఆ ఉడికిన దాన్ని అందులో ఏస్తారన్నమాట ఫస్టు. అదిగోండి ఏస్తున్నారు చూసారా? ఇది మెయిన్ మాట. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి అందులో టేస్ట్‌లేస్తారు. ఆ టేస్ట్ ఏసి మిక్స్ చేసి ఇస్తారు. మనకేదో ఇండియాలో ఉన్నప్పుడు చాటు అలాంటివి ఉంటాయి చూడండి. అలాగే ఈళ్ళకి ఇది మాట. దానికి అయ్య బాబోయ్! ఏమేమి గుర్తుకొస్తున్నాయండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒక రాజమండ్రి దగ్గర 'రంభా ఊర్వశి మేనక' థియేటర్స్ ఉంటాయండి. అక్కడ ఏముంటాయి అక్కడ ఎదురుగుండా పల్లీలు అమ్మేవాళ్ళుంటారు. పల్లీలును ఇలాంటి చాట్ అమ్మేవాళ్ళుంటారు. ఎంత బావుంటదో డెలిషియస్‌గా ఉంటాయి అసల. చూసారా కారం, కారం, చట్నీ అన్నీ ఏసి కొడుతున్నాడు అసల. చాలా బావుందండి నిజంగా చెప్తున్నాను. ఇది ఇది దీనికి మంచి రివ్యూస్ వచ్చాయి. మేమేం చేస్తారంటే ఇక్కడ ఏదన్నా తినాలి ఏమన్నా అన్నానన్నా ఫస్ట్ రివ్యూస్ చూస్తాం మాట. ఏ షాప్‌లో చేశారు అది ఇది అని చెప్పేసి అదిగోండి స్పూన్‌లు ఇచ్చేసింది రివ్యూ. మనం ఇప్పుడు దీన్ని తీసుకెళ్దాం రండి. టాన్ 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 టరరన్ టరరన్ మొత్తానికైతే రీచ్ అవుతుంది. వచ్చేసింది. అది. ఇదిగోండి మొత్తానికి మనం అయితే లాగిచ్చేస్తున్నాం సూపు. అబ్బబ్బా! ఏమైనా ఉందండి సూపు నిజంగా చెప్తున్నానండి. అస్సలు షాక్ అయిపోయాను. ఇలాంటి సూపు నేను చైనాకు వచ్చిన తర్వాత ఎంత డెలీషియస్‌గా ఉన్న సూప్ మాత్రం ఫస్ట్ టైం మాట. ఇప్పుడు దాకా తినలేదు. ఇంకా తోఫు అండి. తోఫు కూడా ట్రై చేద్దాం. ఓ స్పూన్ అందులో పెట్టేసి ఇందులో వేద్దాం. చూడండి అదిగోండి. తోఫు అండి అది పికిల్‌లాగా మిక్స్ చేసి ఏదో సాంబార్ ఇడ్లీలాగా కొంచెం తింటాం. అది కూడా చాలా బాగుందండి నిజంగా. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనసల. ఏదో ఉంటదో ఏదో ఆకలేస్తుంది తినేస్తున్నాను అనుకుంటున్నాను. కాకపోతే చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు. వస్తే మాత్రం షెంజన్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఫుడ్డు. ఇంకా మీకేమన్నా చైనీస్ ఫుడ్ మీకు తెలిసినవి ఏమన్నా ఉంటే నన్ను ట్రై చేయమంటే ఖచ్చితంగా ట్రై చేస్తా అండి. మరీ దారుణంగా పురుగులు ట్రై చేయమని మాత్రం పెట్టకండి కింద కామెంట్లు. అది అసలు ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను అది. భయంకరంగా వచ్చి ఉంటదన్నమాట. నిజంగా చెప్తున్నానండి. సూప్ వచ్చేసి మాత్రం హైలైట్ మాట. ఇప్పుడు దాకా నేను టేస్ట్ చేయలేదండి. ఇంత డెలిషియస్‌గా ఉన్న సూప్ మాత్రం. సూపర్బ్ అసల మామూలుగా కాదు. నేనింకా తింటానే ఉన్నాను. ఓకే. తింటా ఉంటాం అయ్యేసరికి ఇంకొక డిష్ వచ్చేసింది. అదే డిషో మీరే చూడండి ఒకసారి. ఇదిగోండి. ఇదొచ్చేసి హెడ్ మాట. గోట్ హెడ్. తలకాయ మాంసం అంటారు చూడండి అది. ఇది కూడా బాగుందండి. చాలా వండారు. చూడటానికి మాత్రం వెరైటీగా ఉన్నాయి గానీ నిజంగా బాగుండారండి చెప్తున్నాను. నిజంగా బాగుంది. అది బ్రెయిన్ కూడా పెట్టాడనమాట. నేనైతే ఫుల్‌గా లాగించేసానండి. నాకైతే భలే నచ్చేసింది ఈరోజు మాత్రం. ఫుడ్ వచ్చేసి మాత్రం అద్దిరిపోయింది అసలు మామూలుగా కాదు అసల. టేస్ట్ వచ్చేసి. ఏందంటే స్పైసీగా, పుల్లగా, ఉప్పగా ఒక రకంగా ఉందని చెప్పాలంటే. చాలా బాగుంది అసలు మామూలుగా లేదు అసలు టేస్ట్ వచ్చేసి. నేను అసలు తినటం అయితే ఆపట్లేదండి. నేను స్పైసీలో కూడా ముంచుకు తినేస్తున్నాను. ఇంకా అమ్మ ఈ రోజుకైతే హ్యాపీ. 还好吃，真的。这个我刚，我是印度的。他说你们的羊肉汤好喝。 వాళ్ళు నన్ను అడుగుతున్నారన్నమాట ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడికి ఎలాగే అదే ఈ ప్లేస్కి ఫారెనర్లు రావడం ఇదే ఫస్ట్ టైము. చైనీస్ వాళ్ళు తీసుకొచ్చారు కదా, లేదంటే నువ్వు రాలేవు ఇక్కడికి అది ఇది అని చెప్పేసి చెప్తుంది మాట తను. నేను అంతా చెప్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంది మామూలుగా లేదు అసలు. ఫస్ట్ టైం ఇంత టేస్టీగా ఉన్నదా టేస్ట్ చేశాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట తనకి. వీళ్ళందరూ షాక్ అవుతున్నాను నేను వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతున్నానని చెప్పేసి. చూసారండి మొత్తం ఇక్కడ అన్నీ అయిపోయినాయి మాట. ఇంకా జనాలందరూ వెళ్ళిపోయారు. మామూలుగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక పార్కింగ్ చేసుకోవడానికి కూడా కారు ప్లేస్ ఉండదన్నమాట. అంత జనం ఉంటారు రష్గా. సో మళ్ళీ రావాలి. ఇది నువ్వుల నూనె అండి. వాళ్ళు అప్పటికప్పుడే తయారు చేసి మనకిస్తారు. నువ్వుల నూనె, వేరుశనగ నూనె వచ్చేసి చాలా ఫేమస్ మాట. ఇక పల్లీల నూనె వచ్చేసి సో అదిగోండి ఈ నూనె ఎలా వెగుతూ ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు తీసిస్తారు మనకి ఆయిల్ని. చూసారా అప్పటికప్పుడు ఫిల్ చేసిస్తారన్నమాట. ఫ్రెష్ అనమాట. ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలంటే ఫ్రెష్గా వచ్చేయాలి అంతే.
ఇదిగోండి. ఇవన్నీ అయన్నీ మాట ఇవన్నీ ప్రిపరేషన్‌కి అన్నమాట. ఆయిల్ ప్రిపరేషన్‌కి. వాళ్ళని అడిగా ఎంతరా బాబు, బాబు ఇంకో కుక్క ఉందండోయ్ ఈడ. ఇదేదో క్రాస్ బ్రీడ్‌లా ఉందండోయ్. ఒరిజినల్ కాదు. అంటే నాకు తెలిసినంత వరకు ఏ ఏ గోల్డెన్ రిట్రీవర్ ఇంకోటి అయి ఉంటాయి. ఏంటి చట్నీలా? ఇది నువ్వులు. నువ్వులు పేస్ట్ అయిపోతే అలా ఉంటదండి. అందులోనే చేస్తారు. అబ్బా! నువ్వులు అలా చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నువ్వులు చిమిని తినాలని అనిపిస్తుందండి. ఇదిగోండి. ఇది నిజంగా చూస్తుంటే నువ్వులు చిమిని అనుకున్నానండి. చాలా మోసపోయానండి. మామూలుగా కాదు. ఎందుకంటే అందులో బెల్లం వేసి చేస్తాం. మన ఆంధ్రాలో వచ్చేసి చాలా ఫేమస్ అది. కానీ ఇక్కడ ఏం నిజంగా అమ్మో! అలా అనకూడదులెండి. వాళ్ళ వాళ్ళ ఫుడ్ ఐటెమ్స్ ఆళ్ళయి. కాకపోతే మాత్రం ఆ టేస్ట్ మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. అంటే అదిరిపోయిందంటే అంత దరిద్రంగా ఉందని చెప్పాలి. బాలేదండి. అస్సలు బాలేదు. ఇది మాత్రం అసలు అన్‌ప్రిఫరబుల్. ఎందుకంటే మనకి బెల్లంతోను, దాంతోను అలవాటయ్యి ఇక్కడికొచ్చి ఆ కారాలతోనూ, సాల్ట్‌తోని తినాలంటే అమ్మో! వల్ల కాదు. ఇది మాత్రం నూరండి. అప్పటికప్పుడు చేసిస్తారు. నేను ప్యాకెట్ అయితే తీసేసుకున్నాను. ఈరోజు వీడియో ఇదండి. అమ్మా! తిని అసలు ఎంత తిన్నానో అంత తిన్నానండి ఈరోజైతే మాత్రం. ఆ మటన్ ఉందండి. అబ్బా! చాలా టేస్టీ మాట. ఎందుకంటే చైనాలో అంత టేస్టీగా అంటే వీళ్ళ టేస్ట్ వచ్చేసి చాలా లైట్‌గా ఉంటదన్నమాట నార్మల్‌గా. ఇంత స్ట్రాంగ్ టేస్ట్ అని చెప్పి ఇప్పటిదాకా నేను టేస్ట్ చేయలేదు అలాగా. ఈరోజు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా టేస్ట్ చేశామన్నమాట. అమ్మో! పైగా మిడ్‌నైట్ అయిపోయిందండి పూర్తిగా. ఇంకా అక్కడే కూర్చొని జ్యూస్‌లయి తాగేసి, ఇంకా అన్నీ తినేసి, ఇంకా చాలా టైం స్పెండ్ చేశాం బయట. కాకపోతే నేను చేతులు బయటకి తీయలేకపోయాను. ఎక్కడైనా వీడియోలు తీద్దామంటే. ఎందుకంటే ఇది చాలా చల్లగుందండి బయట. నిజంగా మామూలుగా కాదు. కాపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 3, 9 కాదు 3, 6, 9 ప్రతి నెల ఈ టైంలో మాత్రమే ఆళ్ళు ఓపెన్ చేస్తారనమాట. ఆ స్పెషాలిటీ. సో, అదండి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకొస్తానండోయ్. ఈరోజు మాత్రం బాగా అలసిపోయానండి. అంటిల్ నెక్స్ట్ వీడియో గైస్. మీ రాజేష్. జై హింద్.